నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఈటీ. ఫ్యామిలీ స్టార్ కొంప ముంచేసిందా? సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడుతున్నాడనే చెప్పాలి. అందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు కూడా లేవు, అవసరమే లేదు కూడా. కానీ సినిమాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఇదేమి $1 మిలియన్ క్వశ్చన్ కాదు. ప్రతి సినిమా విషయంలో కూడా అంతకు మించి అతి చేస్తున్నాడు విజయ్ దేవరకొండ అని అంటున్నారు అనమాట. అదే అసలు సమస్య అంటున్నారు. ది ఫ్యామిలీ స్టార్ విషయంలో కూడా అదే జరిగిందట. నిజానికి మంచి పాయింట్ని ఎంచుకున్నాడు దర్శకుడు. సినిమా బాగానే మొదలైంది, చివరికి వచ్చేసరికి తేలిపోయింది. సినిమా అంతా సాగదీతే. ఎడిటింగ్ టేబుల్ దగ్గర సినిమాని దర్శకుడు, నిర్మాత, హీరో చూసుకోలేదా అన్న డౌట్ సినిమా చూసిన చాలా మందికి వచ్చింది. సరే, అది వేరే సంగతి. ప్రొడక్ట్ అవుట్పుట్ తెలిసాక పబ్లిసిటీ విషయంలో జాగ్రత్త పడాలి కదా, అది కూడా లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలానే ప్రోమోస్ ఉన్నాయి. సినిమాలో కంటెంట్ పరంగా ఎక్కడా వల్గారిటీ లేదు, కానీ సాగదీత, అర్థం పర్థం లేని సన్నివేశాలు సినిమాని నిండా ముంచేశాయంటున్నారు. సినిమాని సినిమాటిక్గానే తీయాలి అంటూ నిర్మాత దిల్ రాజు సినిమా విడుదలయ్యాక కవరింగ్ డైలాగులు చేస్తున్నాడు. సో సినిమా ప్రమోషన్స్లో విజయ్ దేవరకొండ మాట్లాడిన అతి మాటలకు ఆయన ట్రోల్ అవుతున్నాడు. సినిమా కూడా ట్రోలింగ్కి గురవుతోంది. సరే, ఈ అతి విజయ్ దేవరకొండ తగ్గించుకోకపోతే కష్టమే అంటున్నారు చాలా మంది ఫిలిం క్రిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.